నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొందరపడి మోసపోవద్దన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మద్దతు ధరకే రైతులు ధాన్యం విక్రయించుకోవాలంటూ సూచన. గంజాయి అక్రమ రవాణాపై విశాఖ పోలీసుల ఉక్కుపాదం. పాడేరు నుండి తమిళనాడుకు తరలిస్తున్న 135 కిలోల గంజాయి స్వాధీనం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సెటైర్లు. రైతులను పూర్తిగా విస్మరించారంటూ ఆగ్రహం. అదానితో ఒప్పందాలు నచ్చకపోతే రద్దు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు సరికాదంటూ మాజీ మంత్రి అమర్నాథ్ హితవు. ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించుకుని నష్టపోవద్దని, ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు సూచించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాల్లో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరబోసిన వరి రాసులను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులున్నా తమకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని, వాటిని వెంటనే సరిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్డీఓ, తహసీల్దార్ పాల్గొన్నారు. ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పామర్ నుంచి, అదేవిధంగా గుడివాటి నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్ గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తా ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటాం అనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు, ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం, రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1650 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్ళారు రైస్ మిల్లర్లకి. ఆ పరిస్థితిని అధిగమించి ఒక 200 కోట్లు మొన్న ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 120 కోట్లు వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలు రైస్ మిల్లర్కి ఇచ్చాం. ఈ రోజు కొత్త ఆలోచన తోటి 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీలతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం రైస్ మిల్లర్స్ కూడా వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి సరుకు తరలించుకునే విధంగా ఆ వెసులుబాటు కూడా కల్పించాం. దయచేసి నేను రైతు సోదరులందరూ కూడా కోరేది ప్రభుత్వం పక్షాన దయచేసి మీరు కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర తప్పకుండా రావాలి. అది ప్రభుత్వం ద్వారానే మీకు అందించగలుగుతున్నాం. ఈ రోజున మీరు రైతు సహాయ కేంద్రాల్లో సంప్రదించండి. మీరు నమోదు చేసుకుంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం మీకు అందుబాటులో ఉండి అక్కడే మీకు కల్లాల దగ్గర గోనె సంచులు, హమాలీలు, ట్రాక్టర్లు, లారీలు అన్ని ఏర్పాటు చేసి రేపు సాయంత్రం లోపు సరుకు ప్రత్యేకంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అధైర్యపడబాకండి. వాతావరణంలో కూడా అంత మనం అనుకున్నంత మార్పు రాకపోవచ్చు. అయినా గానీ మీకు అన్ని విధాలుగా అండగా నిలబడడానికి ప్రభుత్వ పక్షాన స్థానికంగా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా ఒకే మాట మీద నిలబడి ఉన్నాం. ఈ పరిస్థితిలో కూడా దళారులు మాత్రం మీరు ప్రోత్సహించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని మీరు ఉపయోగించుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దాదాపు మనకి ఇక్కడ ఉన్న 177 రైతు సహాయ కేంద్రాల్లో కూడా బహుశా ఎక్కడైనా చిన్న చిన్న సందర్భాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. తప్పకుండా మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా వాటిని రెక్టిఫై చేస్తాం. ఇవన్నీ ఈ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబ్రేట్ చేసాం, క్వాలిటీ చెక్ చేయించాం. ఎక్కడైనా పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆందోళన చెందకుండా మీరు దయచేసి అధికారులు కూడా మేము ఆల్రెడీ ఆ విధంగా సూచనలు చేశాం. ఇమీడియట్ గా రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా, తనకున్న ఇబ్బందిని తగ్గించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళమని చెప్పాం. చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉంటే వాటిని సరి చేసుకుంటాం తప్ప రైతును మాత్రం ఇబ్బంది పెట్టాం. ఎక్కడైనా రైతుని ఇబ్బంది పెడితే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు. నిన్న సాయంత్రం వరకు మనకు వచ్చిన లెక్కల మేరకు
మన జిల్లాలో మనం 110 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. సుమారు 5,300 మంది రైతుల దగ్గర నుంచి ఆ సంఖ్య మరింత పెరిగే విధంగా కనీసం 1000 మెట్రిక్ టన్నులు ఇవాళ తీసుకోవాలనే ఆలోచనతో మేము అన్ని విధాలుగా ఉమ్మడి జిల్లాలో మేము సిద్ధం అవుతున్నాం. ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గంజాయి అక్రమ రవాణాపై విశాఖ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తమిళనాడు తరలిస్తున్న 135 కిలోల గంజాయిని దువ్వాడ పోలీసులు పట్టుకున్నట్లు విశాఖ జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి చెప్పారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తమిళనాడుకు చెందిన సెల్వి మహిళ వద్ద గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 6 o'clock మన దువ్వాడ పోలీసులకు వచ్చిన ఒక స్పెసిఫిక్ ఇన్ఫార్మెంట్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర దే స్టార్టెడ్ కండక్టింగ్ వెహికల్ చెకింగ్. ఆ వెహికల్ చెకింగ్ లో ఒక స్కూటీ మీద వచ్చిన మహిళ 4 ప్లాస్టిక్ సంచులు తీసుకొని వెళ్ళడం గమనించడం జరిగింది. వాటిని మనము మీడియేటర్ సమక్షంలో వెరిఫై చేయగా మనకి 21 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కిలోలు అంటే మొత్తం 102 కిలోల గంజాయిగా దాన్ని గుర్తించడం జరిగింది. ఈ మహిళ తమిళనాడు మదురై జిల్లాకి చెందిన సెల్వి అని ఒక మహిళ అండి. సో ఆమెని మనం విచారించగా ఈమె తన మామ లక్ష్మణన్ శేఖర్ తో పాటు మన జిల్లాకు వచ్చినట్లు, వాళ్ళ మామ ఈ గంజాయి ఆమెకి తీసుకుని వచ్చి అతను ముందుగా వెళ్లిపోయినట్లు, ఈమె దాన్ని పట్టుకొని మదురై వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు మనకి చెప్పడం జరిగింది. మన ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం మనం వీళ్ళని పట్టుకున్నాము. ప్రస్తుతానికి ఈమెని మనం రిమాండ్ కి తరలించడం జరిగింది. ఆ లక్ష్మణ శేఖర్ అన్న వాళ్ళ మామ ఎక్కడున్నాడు అది కూడా వెరిఫై చేసి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకుందాం. ముద్దాయి నుంచి మనం 102 కిలోల గంజాయి, ఒక హోండా యాక్టివా, ఒక ఆండ్రాయిడ్ ఓపో సీజ్ చేయడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి ఇంకా ఈ లింక్ లో ఎంత మంది ఉన్నారు, ఎవరి నుంచి వాళ్ళు కొన్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, స్పెసిఫిక్ గా మదురైలో ఎవరికి అమ్మడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం విచారణలో బయటకు వస్తాయి. అలాగే కన్సర్న్ మదురై పోలీసులకు కూడా ఈమె గురించి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్పెషల్లీ సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈగిల్ ని ప్రారంభించింది కూడా మీకు అందరికి తెలిసే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి సార్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. సో డైలీ మీరు చూస్తూ ఉంటే మా పోలీసులు వెహికల్ చెకింగ్స్ కానీ, అలాగే మనం స్టాటిక్ చెక్ పోస్టులు, మొబైల్ చెక్ పోస్టులు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. వైజాగ్ ని గంజాయి రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దాలన్నదే సిపి గారి ప్రయత్నం, మా అందరి ప్రయత్నం. సో దీంట్లో ఒకవేళ ప్రజలకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలును గాలికి వదిలేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం గోతాలు కూడా ఇవ్వడం లేదని, జగన్ హయాంలో 35 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామని, నేరుగా రైతుల ఖాతాలోనే నగదును వేశామన్నారు. ఎక్కడ చూసినా రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా ధాన్యం కనబడుతోందని, తమ హయాంలో జియో ట్యాగ్ చేసి ధాన్యం లారీ ఎటు వెళుతుందో గమనించేవాళ్లమని అన్నారు. ప్రస్తుతం టీవీల్లో షోలు చేయడం తప్ప రైతులకు ఎలాంటి మేలు చేయడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కారుమూరి నాగేశ్వరరావు ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండి ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు, ఈ క్రాప్ అన్నది చేయలేదు, ఇన్సూరెన్స్ ఎలాగ చేయలేదు, కనీసం వాళ్ళు ఇస్తానన్న 20,000 రైతు భరోసాకు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈ రైతు ఇన్ని రకాల బాధలు పడటానికి కారణం గతంలో 17 లక్షల చిల్లర మంది రైతులు దగ్గర కొంటే మా ప్రభుత్వం 35 లక్షల చిల్లర మంది దగ్గర డబల్ కన్నా ఎక్కువ రైతుల దగ్గర కొంటే తేడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది, పాత పరిస్థితి. ఇవాళ రైతులు దళారికి అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు. దళారి, రైస్ మిల్లర్, కుమ్మక్కై. ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు ఏమి చేయకుండా, ప్రభుత్వం అధికారుల్ని పెట్టకుండా, గత ప్రభుత్వం అధికారులే ధాన్యం రాసుల దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని అది ధాన్యాన్ని తెప్పించుకుని ఆర్బీకే నుంచి మళ్ళీ మిల్లుకి వెళ్ళేటట్టు ఇక్కడ ఆఫీసర్స్ ఉండేవారు, అక్కడ మిల్లు దగ్గర ఆఫీసర్ ఉండేవారు, కస్టోడింగ్ ఆఫీసర్. వాళ్ళ ధాన్యాన్ని దింపుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేవారు. డైరెక్ట్ ఏదైతే మద్దతు ధర ఉందో అది అకౌంట్లో పడేలా చేసేవారు. ఇవాళ అది లేదు. ఇవాళ పంట దిగుబడి తగ్గింది, దానికి తగ్గట్టుగా
వాళ్ళకి 1720 రూపాయలు బస్తాకి రేటు కూడా అందటం లేదు. పూర్తిగా ఇవాళ రైతుల్ని గాలికి వదిలేసి, కొనుగోలుని గాలికి వదిలేసి చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నదాత ఇవాళ ఎవరు లేకపోయినా పర్వాలేదు, డాక్టర్ లేకపోయినా పర్లేదు, యాక్టర్ లేకపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి లేకపోయినా పర్లేదు, ప్రధానమంత్రి లేకపోయినా పర్లేదు, బస్సు లేకపోయినా పర్లేదు, విమానం లేకపోయినా పర్లేదు, రైతు అన్నవాడు లేకపోతే మనం భోజనానికి లేక కాళ్ళు కడుపులో పెట్టుకుని చనిపోవలసిన పరిస్థితిని, అటువంటి అన్నదాతకి మనం తోడుగా నిలవలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు లేకపోయినా పర్లేదు, అన్నదాతకి, ఈ రాష్ట్రానికి, దేశానికి రైతే వెన్నెముకని బాసటగా నిలిచారు, గిట్టుబాటు ధర అందించారు. ఆ కాలంలో వర్షాకాలంలో కూడా మొక్కలు వచ్చిన, రంగు మారిన, నోకవుతున్న దగ్గరుండి రైస్ మిల్లర్లకు తోలి, వాళ్ళ కూడా రైతుల మిల్లర్స్ కూడా సహకరించి వాళ్ళందరికీ కూడా డబ్బులు సకాలంలో పడేలాగా వెంటనే చేసాం. రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు, రైతులందరూ కూడా ఇదిగా ఉన్నారు. మళ్ళీ మొదటకు వచ్చేసి తిరుపతి జిల్లా గూడూరులోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ఉత్సాహంగా నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పలు ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఎన్నో పెద్ద కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని, నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతలో కావచ్చు లేదా స్టూడెంట్స్లో కావచ్చు ఆ నైపుణ్యాలని పెంపొందించి వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి ఇండస్ట్రీకి ఏదైతే అవసరం అవుతుందో అలాంటి ఆ గ్యాప్ని ఫిల్ చేసి ఇండస్ట్రీ నీడ్స్కి తగ్గట్టుగా వాళ్ళని తయారు చేయడం ముందుంది, ఎస్పెషల్లీ ఏపీఎస్ఎస్డిసి. సో ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు కంటిన్యూస్గా డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాలేజీకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రేపు 2వ తారీఖు నుంచి కూడా మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే నాంది ఫౌండేషన్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా జరుగుతున్నాయి. అది December 2 నుంచి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా చేయడం జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ మీరు పాస్డ్ అవుట్ కాబట్టి బయట కూడా ఇలాంటి సెంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిల్లో కూడా మీరు శిక్షణ పొందితే ఇందాక సార్ చెప్పినట్టుగా చాలా ఈజీగా జాబ్ తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రతి నెల కూడా ఒక మేళా కండక్ట్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు. సో అందులో మొదటిగా ఈ తొలి ప్రయత్నంగా ఇక్కడ కాలేజీని ఎంచుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి నెల కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్టూడెంట్స్లో మన దీంట్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంగ్లీష్ కానీ తెలుగులో కూడా సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్లో మర్చిపోయినా కూడా తెలుగులో కూడా చాలామంది అడిగినవాడికి కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పడం పరిస్థితి ఉంది. కాలేజీలో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నా కూడా ఎంతోమంది రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటారు. ఇచ్చింది కూడా కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఒకటే కాదు, సబ్జెక్టు సెకండ్. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మేము చూడగానే అప్పుడు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి విషయాలు కనుక శ్రద్ధ చేసుకుంటే జాబ్ తెచ్చుకోవడం కష్టం కాదు. యాక్చువల్లీ స్కిల్ పీపుల్ చాలా అవసరం ఉంది. శ్రీశీకలు కానీ లేకపోతే అద్దువరం, నాయుడుపేట అసోసియేషన్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఖాళీగా ఉన్నాయి, సరైన క్యాండిడేట్స్ దొరకట్లేదు. స్కిల్ బిఎస్సి క్యాండిడేట్స్ కానీ అంటే ఓన్లీ ఐటీ అని కాదు, కెమిస్ట్రీ, బిఎస్సి కెమిస్ట్రీ, తర్వాత బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇటువంటి వాటిలో మంచి జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.